హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫుల్ డే బ్లాగ్ నేను తీయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీగా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఫుల్ బట్టలు అయితే ఉన్నాయి. ఇల్లుడైతే ఊడుస్తున్నాను. బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్టలు అయితే నానబెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. వంట బండ మొత్తం అయితే ఇట్లా చండాలంగా ఉంది. ఇదంతా అయితే ఇప్పుడైతే క్లీన్ చేయాలి. ఓకేనా? మళ్ళీ నీళ్ళు వేసుకైతే నానిపోతుంది. ఈరోజు కూర వచ్చేసి వంకాయ టమాటా ఆలు వండుదామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే వంకాయలు తెచ్చి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయిపోతున్నాయి. చూడు, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా అవుతున్నాయి నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా అవుతున్నాయి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడైతే ఆవిరి కుడుము అయితే పెడుతున్నాను. ఇంకా కొంచెం పిండి అయితే ఉంది. వేరే బాక్స్లో అయితే వేసి పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తుంది. అండ్ ఇక్కడ ఆవిరి అయితే కొన్ని పెడతాం. అండ్ ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించుతూ ఉన్నాను. చూస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే మిక్సీకి అయితే పట్టేసేసాను. చట్నీ అయితే రెడీ చేసేస్తా. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మిక్సీకి అయితే పట్టేసేసిన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉప్పుకి అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఈటెక్కింది. పోపు అయితే పెడుతున్నాను చట్నీకి. ఎండుమిర్చి అయితే వేగినాయి. కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం అయితే చిటికెడు అయితే పసుపు వేసుకున్నాను. ఓకేనా? జీలకర్ర ఆవాలు అన్నీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు చట్నీ వచ్చేసి మిక్సీ పట్టుకున్న చట్నీ మనం ఇది వేసేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఆవిరి కుడుము అయితే రెడీ కూడా అయిపోయింది. ఇక్కడైతే కరేసి వండుతున్నాను. కొంచెం ఆనియన్ మగ్గనివ్వాలి. ఓకేనా? కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా? వంకాయ ముక్కలు అయితే ఇది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఏమేమి ఉన్నాయంటే మునక్కాయ, వంకాయ, ఆలు 3 ఐటమ్స్ అయితే నేను వండుతున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఓకే? వంకాయలు కొంచెం మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ అన్నం అయితే ఉడుకుతుంది, పెట్టేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఆవిరి కుడుము అంటే ఇదే. నా దగ్గర ఇడ్లీ గిన్నె లేదు ఫ్రెండ్స్, అందుకే ఇలాగా చేస్తూ ఉంటాను. ఓకేనా? ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇప్పుడు లంచ్ టైం అయింది. అన్నం అయితే తింటూ ఉన్నాను. వంకాయ, మునక్కాయ, టమాటా. నేను షూట్ చేయడం నేను మర్చిపోయాను. మళ్ళీ తర్వాత కాసేపు అయినాక గుర్తొచ్చింది, అరే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి గుర్తొచ్చింది. సో నేనైతే ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్నం అయితే తింటున్నాను. మీరు తిన్నారా లేదా చెప్పండి ఫ్రెండ్స్.